విజయవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు దిగ్విజయంగా నిర్వహించామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశా తెలిపారు. గతంలో కంటే ఈసారి రికార్డు స్థాయిలో సుమారు 15 లక్షల మంది భక్తులు కనకదుర్గమ్మను దర్శించుకున్నట్లు తెలిపారు. డ్రోన్లు, సీసీ కెమెరాలతో పర్యవేక్షణ చేస్తూ దసరా ఉత్సవాల్లో ఎక్కువగా సాంకేతికతను వినియోగించామన్నారు. దసరా ఉత్సవాల్లోని అనుభవాలపై డాక్యుమెంటేషన్ చేసి ప్రభుత్వానికి అందజేస్తామంటున్న లక్ష్మీశాతో మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ ముఖాముఖి. విజయవాడలో దసరా ఉత్సవాలు వైభవంగా జరిగాయి. మరో 2 రోజుల పాటు కూడా భక్తులు పెద్ద సంఖ్యలో భవానీలు వచ్చే అవకాశం ఉందని అంచనాతో అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మనతో పాటు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశా గారు ఈసారి ఫస్ట్ టైం మరీ ఎక్కువగా ఐటీ ఇంటర్వెన్షన్ చేసి భక్తుల విషయంలో కేర్ఫుల్ తీసుకోవడం జరిగింది. ఎలాంటి తీసుకున్నారు, ఎలా ఫీడ్బ్యాక్? ఈసారి శరన్నవరాత్రి దసరాలకి సిపి గారు నేను కూర్చొని ఇక్కడ కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి అన్ని పర్యవేక్షణ చేయడం జరిగింది. సో ఈసారి కొంచెం ఇంకా పక్కడబంది స్క్రీన్స్ ఎక్కువ పెట్టుకొని 24 డ్రోన్స్ ఈసారి డిప్లాయ్ చేసాము. అట్లాగే ఒక 2 టీథర్ డ్రోన్స్ కూడా పెట్టుకోవడం జరిగింది. ఎప్పటికప్పుడు రౌండ్ ద క్లాక్ మానిటర్ చేసుకొని ఒక 500 సీసీటీవీ కెమెరాలు ఇవన్నీ పెట్టుకొని మానిటర్ చేసుకుంటే మంచిగా రెస్పాన్స్ వచ్చింది. ఎక్కడంటే సమస్య వచ్చే ముందరనే పసిగట్టి అది ఎలా సమస్య పరిష్కారం చేయడానికి ఈ క్యూఆర్ కోడ్లు అవన్నీ పెట్టుకొని రియల్ టైమ్గా మానిటర్ చేసాము. గైడ్ చేసుకుంటే ఇప్పటికే నిన్నటికి దసరా దిగ్విజయంగా కంప్లీట్ అయింది. ఫీడ్బ్యాక్ కూడా చాలా బాగుంది. వచ్చిన వాళ్ళందరూ మంచిగా దర్శనం చేసుకుంటూ వెళ్తున్నారు. సో సీఎం గారు ఎప్పుడూ చెప్తుంటారు, టెక్నాలజీ ఈజ్ ఎ గేమ్ చేంజర్. మీరు ప్రాపర్గా అది వాడుకుంటే ఎంత పెద్ద ఈవెంట్ అయినా, ఎంత టఫ్ టాస్క్ అయినా మనం ఈజీగా మానిటర్ చేసుకోవచ్చు, ఎఫిషియన్సీ పెంచుకోవచ్చు అని. సో అది ఈ దసరాలో మనకు శరన్నవరాత్రి దసరా వేడుకలో మనకు అది ప్రూఫ్ అయ్యింది. సో ఇది ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ లాగా తీసుకొని ఇంకా రానున్న రోజుల్లో కూడా ఎన్ని ఇటువంటి ఈవెంట్స్ వచ్చినా కూడా, ఇలా క్రౌడ్ కంట్రోల్ ఈవెంట్స్ వచ్చినా ఏమొచ్చినా కూడా సక్సెస్ఫుల్గా చేసుకుని ముందుకెళ్ళడానికి కృషి చేస్తుంటాం. పబ్లిక్ నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ ఏ అంశాల మీద ఎక్కువగా ఉండడం జరిగింది సార్? రియల్ టైంలో మనం ఏ ఇష్యూని ట్యాగిల్ చేయాలి? మెయిన్లీ వచ్చిన దాంట్లో మనకు మెయిన్లీ క్యూ లైన్లో వాటర్ సప్లై, మిమ్మల్ని మజ్జిగ అలాగే మిల్క్ సప్లై చేసాము. అలాగే క్యూ లైన్స్ లెంత్, హోల్డింగ్ ఏరియాస్, సో అట్లాగే లడ్డు అవైలబిలిటీ, సో అలాగే అంతరాలయం వెళ్ళినప్పుడు దర్శనం టైం నార్మల్గా నడిచి వస్తారు కాబట్టి వాళ్ళకి దర్శనాలు ఎక్కువ సేపు ఉండాలని కోరుకుంటారు. కానీ మనకు ఒక్కరికి ఇద్దరిని వెయిట్ చేస్తే మరి వెనకాల లైన్ ఆగిపోతుంది. కాబట్టి అక్కడ కొంచెం స్పీడ్గా వెళ్ళండి అని చెప్తుంటాం. దాని గురించి ఇంకా కొంచెం టైం ఇవ్వండి అని అడుగుతున్నారు. సో దాన్ని ఎంతవరకు కన్సిడర్ చేయగలమో చూస్తాము. మిగతా తప్పితే అన్నదానం కానీ, లడ్డు ప్రసాదం కానీ, ఫెసిలిటీస్ కానీ దీని గురించి చాలా మంచి ఫీడ్బ్యాక్ వచ్చాయి. మూల నక్షత్రం రోజున క్రౌడ్ ఎక్కువ వచ్చేసరికి క్యూ లైన్లో ఎక్కువ లేట్ అవుతా ఉందని వెంటనే ఫీడ్బ్యాక్ వచ్చాయి. అక్కడ ఉన్న చిన్న పిల్లలు అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వృద్ధులు ఉంటే వాళ్ళని వెంటనే బయటికి తీసుకొని బస్సులో పంపించాము. 2 లక్షల మంది వచ్చారు కాబట్టి అదొకటి తప్ప ఎక్కడ పెద్దగా నెగిటివ్ లేదు. డ్రోన్లు చూస్తుంటే తెలిసింది ఎండ ఉంది, పాపం నడుస్తున్నారు, నీళ్ళు పెట్టండి చెప్పాము. అది కూడా చాలా చక్కగా వచ్చింది అన్నమాట. 2 రోజులు కూడా భవానీలు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది కాబట్టి మనం ఎలాంటి అప్రమత్తం ఉన్నాం సార్? ఎక్కువ వాళ్ళ రిక్వైర్మెంట్ లడ్డూసు ప్లస్ ఫీజీ దర్శనం. సో ఇప్పుడు యాక్చువల్లీ దసరా వచ్చి 2వ తారీఖు అయిపోయింది. కానీ మనము ఇప్పుడు మెకానిజం మొత్తం 4-5వ తారీఖు వరకు ఎక్స్టెండ్ చేస్తున్నాం. అంటే ఎంత డ్యూటీ ఆఫీసర్స్, స్టాఫ్, సెక్టర్ వైజ్ అయితే ఉందో ఇది 5వ తారీఖు వరకు కంటిన్యూ అవుతుంది. కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. లడ్డు వరకు అయితే ఇప్పుడే యువగారితో మాట్లాడాను. ఆల్రెడీ మన ప్రొడక్షన్ సఫిషియెంట్ ఉంది. ఓన్లీ థింగ్ ప్యాక్ చేసి అది ఇక్కడ కౌంటర్కి రావడం లేట్ అవుతా ఉంది. ఎవరికి ఇబ్బంది లేకుండా వచ్చే భవానీలకి మంచిగా దర్శనం అలాగే మంచి లడ్డు పర్సన్ ఇచ్చి పంపించడం జరుగుతుంది. గవర్నమెంట్ దీని మీద మీ ఎక్స్పీరియన్స్తో ఏం సజెస్ట్ చేయాలి? ఇది డాక్యుమెంట్ కూడా చేయబోతున్నాము. ఇప్పుడు నేను కలెక్టరేట్ నుంచి అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అలాగే శానిటేషన్ మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ నుంచి ఏమైతే యాక్టివిటీస్ చేపట్టామో అవన్నీ ఒక డాక్యుమెంటేషన్ చేసి ఒక స్టాండర్డ్ ఎస్ఓపీలా క్రియేట్ చేసి కూడా మనం పెట్టుకుంటాము. నెక్స్ట్ వచ్చే ప్రోగ్రామ్స్కి దాన్ని పాటించడానికి మనకి వెళ్ళిపోతుంది. అలాగే గవర్నమెంట్ కూడా సబ్మిట్ చేస్తాం. థ్యాంక్ యూ. ఇదే దసరా ఉత్సవాలు ఉన్నాయి. దానికి 18 లక్షల మంది వరకు భక్తులు ఈ ఉత్సవాలు పూర్తయ్యే నాటికి వస్తారని అంచనా వేస్తున్నారు. ఇందుకు అనుగుణంగానే పగడ్బందీగా పూర్తి స్థాయిలో సాంకేతిక వినియోగించినటువంటి జిల్లా యంత్రాంగం విజయవంతంగానే దసరా ఉత్సవాలను ఎలాంటి అవాంఛనీయ ఘటన సంఘటనలు చోటుకోకుండా సాఫీగా నిర్వహించడం ద్వారా మొత్తం సఫలీకృతం అయ్యారు. సామాన్య భక్తులకే పెద్దపీట అనేటువంటి నినాదం ఏదైతే ప్రభుత్వం చెప్తూ వస్తుందో దాన్ని పూర్తి స్థాయిలో ఆచరణాత్మకంగా కూడా నిర్వహించడం జరిగింది. విజయవాడ నుంచి కెమెరామెన్ నరేష్తో శ్రీనివాస్ మోహన్, ఈటీవీ.